ఎంజీరావు గారు, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ భారత అనుకూల అవామీ లీగ్ అయితే ప్రస్తుతం పోటీలో లేదు. ఆ పార్టీని బహిష్కరించిన పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ వేదికగా ఈ ఎన్నికల సమయంలో అమెరికా, చైనా అండ్ పాకిస్తాన్లు భారత్ మీద కుట్ర చేస్తూ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని బట్టే భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉంటే, ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ భారత్ల మధ్య సంబంధాలు అయితే చాలా వీక్ గా ఉన్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో మోదీ వ్యూహం ఏంటి? ఎస్ అండి, ఫిబ్రవరి 12వ తారీఖున బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి, సాధారణ ఎన్నికలు. ఇది ప్రపంచం దృష్టిని అట్రాక్ట్ చేసిన విషయం అనమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడ జైషీ ఇస్లామీ అనే పార్టీతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. బిఎన్పి తారిక్ రెహమాన్ ఖలీదా జియా మరణం తర్వాత తారిక్ రెహమాన్ బిఎన్పి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఇంకోటి జన్జీ మూవ్మెంట్ ద్వారా వచ్చిన ఎన్సిపి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ, అదే ఉంది. తర్వాత అవామీ లీగామో అధికారంలోంచి బయటకు వచ్చి అసలు బ్యాన్ చేసి పడేశారు. కానీ ఇలాంటి సందర్భంలో షేక్ హసీనా ఢిల్లీ ఇండియాలో ఉండడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్స్కి. బంగ్లాదేశ్ ఎలక్షన్ అనేవి బంగ్లాదేశ్ పీపుల్కి ఎంత ఇంపార్టెంటో ఇండియాకి అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ సౌత్ ఏషియా శాంతి భద్రతలు నిర్ధారించబోతుంది. ఎందుకంటే అక్కడ జైషీ ఇస్లామీ గెలిచిన, బిఎన్పి గెలిచిన భారత వ్యతిరేక పార్టీలు. ఇప్పుడు చైనా, ఇటు అమెరికా, ఇటు పాకిస్తాన్ దాంతో సంబంధాలు పెట్టుకుని దాని ద్వారా ఇండియాని డిస్టర్బ్ చేయడం, ఎస్పెషల్లీ చికెన్ నెక్క దగ్గర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి అక్కడ. కాబట్టి ఇండియా చాలా వ్యూహాత్మకంగా, చాలా స్ట్రాటజికల్గా బంగ్లాదేశ్ ఎన్నికలను పరిశీలిస్తూ చాలా జాగ్రత్తగా ఒక వ్యూహంతో వెళ్ళిపోతుంది. దాంట్లో భాగమే బిఎన్పి పార్టీ లీడరు ఖలీదా జియా చనిపోయినప్పుడు ఆవిడ కొడుకు దగ్గరికి తారిక్ రెహమాన్ స్వయంగా జయశంకర్ గారి వెళ్ళడం, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే బిఎన్పితో సత్సంబంధాలు కోరుకుంటుంది. ఎందుకంటే బిఎన్పికి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ పార్టీతో సంబంధాలు మనకు చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్కి సంబంధించి ముందుగా హిందువుల మీద అటాకులు జరుగుతున్నాయి. ఎందుకంటే యాంటీ ఇండియా, యాంటీ మైనారిటీ అనే ద్వారా ఈ జైషీ ఇస్లామీ, తర్వాత ఇప్పుడున్న తాత్కాలిక లీడర్ కూడా అదే చేస్తున్నారు. యాంటీ ఇండియా సెంటిమెంట్తో అక్కడ పార్టీ రూల్ అవుతుందన్నమాట. కానీ ఈ సమయంలో జైషీ ఇస్లామీ లీడరు రెహమాన్ ఒక పెద్ద బ్లాస్టింగ్ మాట మాట్లాడడం జరిగింది నిన్నటికి నిన్న. అదేంటంటే ఉమెన్ ఏంటి, షరియత్ లా ప్రకారం ఉమెన్ ఎడ్యుకేషన్, వర్క్ అన్ని విషయాల్లో ఉమెన్ మెయింటైన్ చేసే మేనేజర్ ఎవరంటే మేలు. ఆల్మోస్ట్ చాలా దారుణాతి దారుణమైన పదం ఉమెన్కి వ్యతిరేకంగా ఉపయోగించాడు. అంటే ఏంటి, జైషీ ఇస్లామీ పార్టీ షరియత్ అనే చట్టాన్ని, ఇస్లామిక్ చట్టాలను అమలుపరుస్తుంది అధికారంలోకి వస్తే. అంటే ఆయన చెప్పేశాడు, చెప్పకనే చెప్ప. కాబట్టి ఈయన అధికారంలోకి వస్తే చాలా డేంజర్. కానీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పుడు అకార్డింగ్ టు కొన్ని ప్రీపోల్ సర్వీస్ ప్రకారం ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బిఎన్పి కంటే ఆయన కొంచెం ఒక 5% ఓట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి. కాబట్టి వచ్చే 5-6 రోజుల్లో ఈ ఫిబ్రవరి 12 లోపు ఆయన ఇలాంటి షరియత్ల, ఇస్లామిక్ మతకారణ, యాంటీ ఇండియన్ ఇలాంటి మూవ్మెంట్లు ఉపయోగించి అధికారం చేజిక్కించుకునే భాగంలో ఉన్నాడు. మరి ఇండియా వ్యూహం ఏంటి? ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ ఆల్రెడీ ఆయుధాలతో వచ్చింది, నేవీ డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది. ఇవన్నీ తర్వాత 1971 తర్వాత మొట్టమొదటిగా పాకు బంగ్లా ఒకటైనాయి అని చెప్పాలి. అది చాలా డేంజరు. అసిం మున్నీర్ కూడా ఒకటి అన్నాడు, బంగ్లాదేశ్ రూపంలో ఇంకో పాకిస్తాన్ అక్కడ మీకు తయారు చేస్తాం, రెడీగా ఉండండి. అసిం మున్నీరే వార్నింగ్ ఇచ్చాడు ఇండియాకి. సో పాకిస్తాన్తో మనం జాగ్రత్తగా ఉండాలి. చైనా రీసెంట్గా అక్కడ డ్రోన్ ఫ్యాక్టరీ పెట్టడం, ల్యానిన్ పోర్ట్ అని సెకండ్ వరల్డ్ వార్ ఎయిర్ బేస్ని అది పునరుద్ధరించడం, జేఎఫ్ థండర్ ఫైటర్స్ పాకిస్తాన్ ద్వారా ఒప్పించడం. చైనా అక్కడ చాలా యాక్టివ్గా ఉంది, ఎస్పెషల్లీ మన ఇండియా నార్త్ ఈస్ట్ చికెన్ నెక్క దగ్గరలో. సో యుఎస్ కూడా అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. అంతకుముందు గవర్నమెంట్ కొలాప్స్ అవడం వెనకాలే సిఐఏ ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఇటు చైనా, పాకిస్తాన్, అమెరికా కుట్రలను బంగ్లాదేశ్లో ఆపాలి అంటే, ఆ దేశాలను ఇక్కడ నుంచి తరమాలి అంటే, మరి బంగ్లాదేశ్లో వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలిపోతుంది అనేది ఇండియాకు ఒక వ్యూహం ఉండాలన్నమాట. మరి ఇండియాకు ఉంది అంటే ఉంది అని చెప్పొచ్చు. మోడీ కూడా చాలా జాగ్రత్తగా, అజిత్ దోవాల్, ఎస్ జయశంకర్ అదే మిషన్ మీద ఉన్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ జయశంకర్ గారు ఢాకా వెళ్ళి తారిక్ రెహమాన్ బిఎన్పి లీడర్ని అక్కడ కలవడం అనేది పెద్ద వ్యూహానికి నాంది అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే బిఎన్పి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది ఇండియా సపోర్ట్ ఇస్తే 100% ఆ పార్టీయే గెలుస్తుంది. జైషీ ఇస్లామీ ఈ షరియత్ బేస్డ్ పార్టీ మాత్రం అధికారంలోకి వస్తే మాత్రం ఇండియాకి చాలా ప్రమాదం. అది పాకిస్తాన్ ఫుల్లీ సపోర్టు, పాకిస్తానీ సపోర్టర్స్ ఆల్మోస్ట్ రజాకార్స్ పార్టీ అని చెప్పొచ్చు అనమాట. ఒకప్పుడు హింసకి అదే బాధ్యత వహించింది. ఇప్పుడు బిఎన్పి గెలవాలి, అది ఇండియాకి కావాల్సిన విషయం. ఎందుకంటే అవామీ లీగు, షేక్ హసీనా ఢిల్లీలో ఉండడం వల్ల.
మరి బిఎన్పి ఎలా గెలుస్తుందంటే సుమారు ఇప్పుడు 5% ఓట్ల డిఫరెన్స్ అదే ఎడ్జ్లో ఉంది, కానీ అది చాలా ప్రమాదం అనమాట. కానీ ఇప్పుడు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ పార్టీ అతిపెద్ద పార్టీ అది. ఇప్పుడు ఆ పార్టీ ఎలక్షన్ నాట్ ఇన్ ఎలక్షన్ ఫ్రీ అండి లేదు, కాబట్టి ఈ బిఎన్పి అంటే బిఎన్పికి అవామీ లీగ్ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇండియా సపోర్ట్ బిఎన్పికి ఉంది అని తెలిస్తే, లేదా షేక్ హసీనా ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒక ఇండికేషన్ ఇవ్వగలిగితే అది బిఎన్పికి ఓట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లేకపోతే తటస్థ వైఖరిలో అవలంబించి రెచ్చగొట్టే జైషీ మహమ్మద్కి జైషీ ఇస్లామీకి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే ప్రమాదంలో పడిపోతుంది. ఎందుకంటే తటస్థ ఓటర్లు 18% ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్వింగ్ ఓటు, వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు జేఈఐ పార్టీయా బిఎన్పి పార్టీయా. జేఈఐ వస్తే ఇండియాకి చాలా కష్టాలు ఉంటాయి అనమాట. ఇక బిఎన్పి వస్తే మనం మేనేజ్ చేయగలుగుతాం. కాబట్టి బిఎన్పి గెలవాలంటే ఇప్పుడు షేక్ హసీనా ఇప్పుడే పబ్లిక్ లోకి డొమైన్లోకి వస్తున్నారు. చూడండి ఏంటి అంటే ఎలక్షన్ కొన్ని రోజుల ముందు ఒకవేళ నేను గెలవని పక్షంలో జైషీ ఇస్లామీ పార్టీ వద్దు, మా కార్యకర్తలారా మీరు బిఎన్పికి ఓటేయండి అనే ఒక రకమైన మెసేజ్ అక్కడికి వెళ్తుంది. అందుకనే షేక్ హసీనా కుమారుడు ఇప్పుడు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫస్ట్ టైం ఇండియా అలౌ చేయడం జరిగిందనమాట. ఆ ఓటు బిఎన్పికి ట్రాన్స్ఫర్ అవుతే బిఎన్పి మన ఇండియా నుంచి దాటి అది ఇండియా వ్యతిరేకంగా మారడానికి వీల్లేదు, తటస్థంగానే ఉండాలి. ఎందుకంటే గంగా వాటర్ ట్రీటీ జరగాలి. ఇప్పుడు ఇండియా EU ట్రేడ్ డీల్, ఇండియా US ట్రేడ్ డీల్ తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆగిపోయింది, మనం కొన్ని ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టాం. ఇవన్నీ జరగాలి అంటే అది మనతో సత్సంబంధాలు ఉంటే ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ అవుద్ది. కాబట్టి బిఎన్పి అధికారంలో రావడమే ఇండియా ఎజెండా. ఆ పార్టీతో ఇప్పుడు ఇండియా సత్సంబంధాలు పెట్టుకున్నాయి. తారిక్ రెహమాన్ అసలు ఢాకా రాగలిగాడు అంటే ఇండియా US కలిసి EU దేశాలు కలిసి జరిగిన ఒక వ్యూహం ప్రకారం ఆయన వచ్చాడు. లేకపోతే ఆయన జైల్లోకి తాత్కాలిక జేఈఎంకి ఎప్పుడూ గెంటేసాం. ఆయన చాలా ఒక 10 సంవత్సరాలు బయట ఉండి ఇప్పుడే ఆయన వచ్చాడు అంటే అది ఇండియా సపోర్ట్ వల్ల అక్కడికి వచ్చాడు. కాబట్టి బిఎన్పి గెలిచేటట్టు ఇండియా చేస్తుంది. ఇలా చేయగలిగితే కాస్త బంగ్లాదేశ్ని మేనేజ్ చేసి బంగ్లాదేశ్ని మన ఇండియా జారిపోకుండా చైనా, అమెరికా, పాకిస్తాన్ కుట్రల్ని బంగ్లాదేశ్ను తీసి మన నార్త్ ఈస్ట్ చికెన్ నెక్కల లాంటి కాపాడుకొని ఈ సౌత్ ఏషియాని ఒక పీస్ జోన్గా చేసుకుంటేనే ఇండియా ఆర్థిక అభివృద్ధి కూడా శాంతి సుస్థిరతలు సౌత్ ఏషియాలో.